అనుపానం. వెల్లంగిపురంలో వెంకటయ్య అనే పేద కుర్రవాడొకడు ఉండేవాడు. వాడికి తల్లి తండ్రి లేరు. ఇల్లు వాకిలి డబ్బు దశకం ఏమీ లేవు. ఏ రోజుకి ఆ రోజు ఎవరింటికో ఒకరింటికి వెళ్ళి, అమ్మా పేదవాణ్ణి, కాస్త భోజనం పెట్టి పుణ్యం కట్టుకోండి అని అడిగేవాడు. దిక్కులేని వాడన్న జాలి కొద్దీ వాళ్ళు తిండి పెడుతూ ఉండేవారు. మదికరువు వాడికి మర్రెండు కూరలు అన్నట్లుగా ఊళ్ళో వాళ్ళ దయవల్ల వెంకటయ్యకు రోజులు సుఖంగానే వెళ్ళాయి మొదట్లో. కానీ ఎల్లకాలం ఒకలాగా పెడుతుందా? దేశంలో కరువు వచ్చి అన్ని ఊర్లలో మళ్ళనే వెల్లంగిపురానికి కూడా రేషన్ వచ్చింది. దాంతోటి పెట్టగల వాళ్ళు పెట్టలేని వాళ్ళు కూడా అడుక్కుని తినే పేదవాళ్ళకి మొండి చేయి చూపడం మొదలెట్టారు. ఇందువల్ల వెంకటయ్య పని కీచైంది. కానీ వెంకటయ్య బ్రతుకు తెరువు తెలిసినవాడు కనుక ఇలాంటి కరువు కాలంలో కూడా తన బుద్ధి వినియోగించి ఏదో విధంగా ఎక్కడో అక్కడ కడుపు నింపుకుంటూ ఉండేవాడు. ఒక రోజున మటుకు ఎక్కడ ఏమీ లభించక ఉత్తి గొడ్డు దినం అయిపోయింది వాడికి. సాయంత్రం కావచ్చింది. ఈ రాత్రి పస్తే కాబోలు అని అనుకుంటూ రోడ్డెమ్మట నడిచిపోతూ ఉన్నాడు వెంకటయ్య. అలా పోతూ ఉంటే రోడ్డు మీద దారి మధ్యన ఒక కాగితం ముక్క కనిపించింది. దూరాన ఉన్న మున్సిపల్ లాంతర్ వెలుగులో ఆ కాగితం ఒక 5 రూపాయల నోటుకు మళ్ళీ కనపడటంతో వాడు ఆశపడి దాన్ని తీసుకు చూశాడు. చూస్తే ఏముంది, అది మామూలుగా ఏదో రాసి ఉన్న కాగితం ముక్కే. నా ముఖానికి రూపాయి నోటు కూడానా అనుకొని పారేద్దాం అనుకుంటూ ఉండగా ఆ దారిన వస్తూ ఉన్న ఒక ఆయన, ఏమిటబ్బాయి అది అని అడిగాడు. ఏదోనండి, రాసి ఉంది, చదవండి బాబు కాస్త అంటూ వెంకటయ్య దాన్ని ఆయనకు అందించాడు. ఆయన చదివి, ఎవడికో డాక్టర్ ఇచ్చిన చీటీ, అజీర్తుకు మందు, భోజనమైన వెంటనే పుచ్చుకోమని ఉంది అంటూ కాగితం తిరిగి వెంకటయ్యకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నాలాంటి వాళ్ళు తిండి లేక బాధపడుతుంటే ఈ చీటి పారవేసుకున్న వాడెవడో తిండి ఎక్కువై అజీర్తితో బాధపడుతున్నట్లుంది. లోకం పోకడా ఇలాగ నడుస్తుంది కాబోలు అనుకుంటూ వెంకటయ్య ముందుకు నడిచాడు. మరి 2 అడుగులు వేసేటప్పటికి బంగారమ్మ గారు గుమ్మం దగ్గరకు వచ్చాడు. ఆవిడ అప్పుడే భోజనం చేసి విస్తరాకు పారేయటానికి వీధిలోకి వచ్చింది. ఆవిడ మొహం చూసేటప్పటికి వెంకటయ్యకి ఈవిడ జాలిగుండెగలది. ఏదైనా ఉపాయం వల్ల ఈ ఇల్లాలు మనసు కరిగిస్తే ఉన్నదేదో పెట్టకపోదు అనిపించింది. ఈ ఉద్దేశంతో వాడావిడ చూసేటట్టుగా చేతిలో ఉన్న కాగితాన్ని పరిశీలిస్తూ నిలబడ్డాడు. ఇది చూసిన బంగారమ్మ, ఏమిట్రా అబ్బాయి అది అని అడిగింది. డాక్టర్ ఇచ్చిన చీటీ అమ్మా, ఒంట్లో బాగుండక వెళ్ళి అడిగితే రాసిచ్చాడు. అంతేకాదు, పేదవాడివి, మందు కొనటానికి నీకు డబ్బెక్కడొస్తుంది గనక అని చెప్పి పాపం ఆయన మందు కూడా ఊరికనే ఇచ్చాడు. మందంటే ఇచ్చారు కానీ అన్నపానం కూడా ఎక్కడిస్తాడు చెప్పండి. అడిగితే అది కూడా ఇచ్చేవారే. అంత మంచివాడాయన. కానీ నేనే మొహమాట పడ్డాను. లేనివాడికి మొహమాట ఏమిటి చెప్పండి. అడిగేస్తే తీరిపోనని తీరా ఇప్పుడు అనుకుంటున్నాను అన్నాడు. వెంకటయ్య ఈ కథంతా క్షణంలో కల్పించాడు. ఆ డాక్టర్ ఎవరో, అతడు తను చెప్పినంత మంచివాడోనో కాదో వాడికి తెలియనే తెలియదు. అనుపానమే కదా, నేను ఇస్తాలే పోని. ఏమిటా అనుపానం? దేంతో పుచ్చుకోమన్నాడు? తేనెతోట లేక ఏ జీలకర్ర రసమైనా మిరియాల కషాయమైనానా అని అడిగింది బంగారం. వెంటనే వెంకటయ్య ఆ కాగితాన్ని ఆమె చేతికిచ్చి, అమ్మా చదువు రాని వాణ్ణి, మీరే చూడండి అన్నాడు. ఆమె చీటీ చదివి, ఈ మందేదో భోజనం తర్వాత పుచ్చుకోమని ఉంది, అనుపానమేమీ రాయలేదే అంది. అందుకు వెంకటమ్మ, అదే ఆ భోజనమేనమ్మా అనుపానం, దానికోసమే పొద్దుటి నుంచి తిరుగుతున్నాను అన్నాడు. నిర్గాంత పోయింది ఆ ఇల్లాలు. మరొక ఆవిడైతే, ఇదే నీ ఎత్తు అని బీడమని తలుపు మూసేసుకొని పోయేదే గాని బంగారమ్మ మాట నిరుకైన మనిషి. ఏ అనుపానమైనా ఇస్తానని ఒప్పుకుంది గనుక వాడికి ఆ పూట అన్నం పెట్టడానికి నిశ్చయించుకొని కడుపు నిండా అన్నం పెట్టింది. వాడు ఇక తన దారిన పోతాడనుకుంది బంగారమ్మ. వాడలా పోక, పిన్ని ఒక్క క్షణం ఈ సావిట్లో నడుం వాల్చి మరీ పోతాను అంటూ తుండుగుడ్డ పరిచాడు. సరే గాని మందు పుచ్చుకోవడం మర్చిపోయావరా వెంకటయ్య అంది ఆవిడ. వెంకటయ్య నవ్వుతూ, నా రోగం ఆకలి రోగం పిన్ని గారు, ఆ రోగానికి సరి అయిన మందు అనుపానము, మీరు పెట్టిన భోజనమే అంటూ తన దారిని తాను పోయాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.